హాయ్ హలో నమస్తే వడక్కం. ఈరోజు నేను పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లోనే పానీపూరి చాలా బాగా చేస్తాను అనమాట. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఫస్ట్ బఠానీ నైటల్లా నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకుని విజిల్ రానిచ్చేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఆలు అండ్ టమాటా, ఉడకబెట్టిన పచ్చి బఠానీ, ఆనియన్ ఇవన్నీ వేపేసుకుని మనం మంచిగా ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపోయిన ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుని మనకి బఠానీ మసాలా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొత్తిమీర, పుదీనా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకుని అది బాగా స్ట్రైనర్లో వడేసేసుకోవాలి. ఆ వచ్చిన వాటర్లోకి చింతపండు రసం కలుపుకోవాలన్నమాట. ఆ చింతపండు రసంలో కొంచెం ఉప్పు, కారం రుచికి సరిపోయేంత చూసుకుని మీరు కలుపుకోండి. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో పానీపూరి రెడీమేడ్ ఉంటాయి, అవి వేపేసుకుంటమే. చూడండి చాలా బాగా